ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు దుర్గాని విశ్వానామే వసింధం దరితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా ఓశ్చ పృథ్వీ బహుళానం పృథ్వీ భవాతో గాయమనయాయ సంయో విశ్వాని నో దుర్గా జాతవేద సిద్ధన్నావాదరితాదిమనషి అగ్నే అత్రివం మనసా ఉదనాజితకో సహమానముగ్రమగ్నికో హవేమ పరమాసహస్తాత్ సనః పరిషద్ దుర్గాని విశ్వాక్షామద్వేదోదిరితాచగ్నిః సర్దోషికవేద్యో ధ్వరేషు సనాచహో నామం యస్తససి వాంఛాగ్నే తనువం విప్రయస్వాస్మభ్యంజ సౌభగమాయస్వ ఓర్భిర్జష్టమయుజో నిషిద్ధంతమే విడతలుగా మీకు పదవులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొదటి దశగా సత్య గారికి ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా పార్టీలో కష్టపడితే గుర్తింపు ఉంటుందనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు ఆ పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి ఎలక్షన్ టైంలో మంచిగా పనిచేసిన వాళ్ళకి ఏదో గుర్తింపు ఉన్నదనేది ఈరోజు మన సత్య గారి ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో చాలా చొరవ తీసుకొని మరీ ముఖ్యంగా నా సీట్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకొని చాలా మంచి సీట్ సెలక్షన్లో తోడ్పడి సలహాలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ 164 సీట్లు వచ్చాయంటే సత్య లాంటి చాలామంది ఉండబట్టే అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు లీడర్కి మంచి పోస్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దామచర్ల సత్యనారాయణ గారికి మా అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ పదవీ కాలంలో అద్భుతంగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి పదవి ఇందాకే అనుకుంటా ఉన్నాం. సరే ఎమ్మెల్యేనో ఇవన్నీ కూడా దానికి ఉండే బాధ్యతలు అనుకుంటాయి. కానీ మ్యారిటైమ్కి సంబంధించి అయితే ఆంధ్ర రాష్ట్రంలో
ఉన్న అవకాశాలు కానీ దాంట్లో చేయగలిగిన పని కానీ మరి మిగతా వాటికంటే చాలా ఎక్కువ ఉంది. అత్యధికమైన పోర్ట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఉంది. అలాగే దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, మేము క్లియరెన్స్ సంబంధించి కానీ అలాగే పోర్టులో ఉండే ఈ వేర్ హౌస్ల గురించి సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. వీటిని క్లియర్ చేయించండి, తీసుకొచ్చే వాటిని ఎంత త్వరగా మీరు పోర్టుల ద్వారా క్లియర్ చేసి లోపల తీసుకొచ్చినా లేకపోతే ఎంత త్వరగా పైకి పంపించినా బిజినెస్ వైజ్ మంచిదవుతుంది రాష్ట్రానికి అని చెప్పి చాలామంది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి కూడా గడిచిన 5 సంవత్సరాలు సంప్రదించడం జరిగింది. మేము చేయగలిగింది మేము చేసాం. అయితే ఇప్పుడు చైర్మన్గా ఉండి ఆ బాధ్యతను తీసుకొని కేవలం ఏదో పదవి ఇచ్చారు కదా, ముందు ఒక కారు వెనకమాల ఒక కారు పైన ఒక పెద్ద సైరన్ రోడ్ పెట్టి గందరగోళం చేయకుండా ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పి 10 మందికి ఈ పోర్టుల ద్వారా మెరీన్కి సంబంధించిన వాటి ద్వారా అలాగే ఈ మధ్య 3-4 వేల ఎకరాల ప్రభుత్వం ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా వినియోగంలో తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ వీటన్నిటినీ కూడా వచ్చే ఈ పదవీ కాలంలో చేస్తానని ఆశిస్తూ ఒకటే కోరిక, వీటన్నిటితో పాటుగా చివరిగా ఒకటే కోరికనేది ఇప్పటిదాకా సత్య ఎలాగైతే ఇద్దరు ఒక మాట మీదే ఇన్ని రోజులు కూడా నడిచారు, అదే విధంగా వచ్చే రోజుల్లో కూడా నడవాలి, అద్భుతంగా పనిచేయాలి. చాలా సంతోషం. అందరితో కలిసిమెలిసి నవ్వుతూ కోపం లేనటువంటి మనిషి సత్య గారు. నేను పొగుడుతానని చెప్పలేదు, అందరికి కూడా తెలిసినటువంటి ఈ విషయమే. ఏది చేసినా నిబద్ధతో చేస్తాడు కాబట్టి ఈ పదవికి కూడా సరైనటువంటి వన్ని తెస్తాడని, మనం కష్టకాలంలో గత 5 ఏళ్ళు ఉన్నప్పుడు పార్టీ కోసం ఏ విధంగా పనిచేశాడో మనందరికి కూడా తెలుసు. మరి దానికి గుర్తింపుగానే ఈనాడు సత్య గారికి ఈ పదవి రావటం నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. మానిటరింగ్ బోర్డు అంటే ఏంటనేది మాత్రం రాష్ట్ర ప్రజానికానికి తెలిసే విధంగా చేస్తాడని, ఆ విధంగా అతనికి ఆ శక్తిని ఇవ్వాలని, మనందరి యొక్క సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇవాళ సోదరుడు సత్య చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మరి మనందరి ఆశీస్సులతో ఆయన ఇంకా దామచర్ల కుటుంబం అంటే మరి ఆంజనేయులు గారి దగ్గర నుంచి మేము ఉన్నాం, తర్వాత జనార్దన్ గారితో పనిచేసాం, ఇప్పుడు సత్య గారితో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. దామచర్ల కుటుంబం ఒంగోలు జిల్లాలో రాజకీయాలుగా ఎంతో క్రియాశీలక పాత్ర పోషించిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి కుటుంబానికి ఈరోజు దామచర్ల సత్య గారు కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరి ఆశీస్సులతో మరి రాజకీయంగా ఉన్నత స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళలో నేనున్నా. నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఎంతో మంది అటు ప్రకాశం జిల్లా నుంచి ఎంతో అభిమానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరికి కూడా మా కుటుంబంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చేసిన తెలుగుదేశం పార్టీలో ఒకటి మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి, కష్టం చేస్తే తప్పకుండా కూడా పార్టీ గుర్తిస్తుంది అనేది. అదే నిదర్శనే ఈరోజు మార్టైన్ చైర్మన్గా, అదేవిధంగా మన బాలాజీ గారికి టూరిజం చైర్మన్గా, అదేవిధంగా దినకర్కి 20 సూత్రాలు మన దినకర్ గారికి ఇవ్వటం, మన జిల్లాలో 3 పోస్టులు ఇవ్వటం, మన జిల్లాలో ఎంతో మంచి వాతావరణం ఈరోజు రావటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద ఆయన దగ్గర నుంచి
రాజకీయాల్లో ఈ రోజు 35 సంవత్సరాల నుంచి మేమంతా కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా ఒక్కటనేది కూడా తప్ప పార్టీ కోసం, పార్టీ శ్రేయస్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దానికి తగ్గట్టుగా మేమంతా కూడా పనిచేసుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లాలో కష్టకాలంలో ఉన్నా సుఖాలలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా దామచర్ల కుటుంబం అనే గ్రాండ్గా మేమంతా కూడా పనిచేసామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా సత్యాకి మంచి చైర్మన్ పదవి ఇవ్వటం, దాన్ని కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా ఆయన చేస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇల్లు వాక్యం వదిలిపెట్టేసి వేరే మనకి వైజాగ్, శ్రీకాకుళం అంతా ఇన్ఛార్జ్ చేస్తే అనేక కష్టాలు కూడా ఆ రోజు అక్కడ ఉండే పరిస్థితులు కూడా మేము అందరం కూడా చూసాం. ఆ రోజు ఉండే ఎన్నికలప్పుడు ఎంత విధంగా కష్టపడ్డాడో చూసాం. అదేవిధంగా ఈ ఇచ్చిన చైర్మన్ కూడా ఖచ్చితంగా సద్వినియోగం చేస్తాడు, అందరూ కూడా మంచి పేరు తీసుకొచ్చేటట్టుగా ఉంటాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కూడా తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా ఎంతో దూరం నుంచి అభిమానంగా వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దామచర్ల సత్య గారికి ఒక ఉన్నతమైన పదవి రావడం, అది కూడా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మా 3 జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాలో జోనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న సత్య ఎంత మీకన్నా మాకే బాగా తెలుసు. ఎందుకంటే మాకున్న 34 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం గెలవడానికి ఏ రకంగా పడాలో దానికి అర్హనెస్సులు క్యాండిడేట్ సెలక్షన్ నుంచి క్యాండిడేట్ని గెలిపించుకున్నంత వరకు కూడా ఆయన ఎంత కష్టం చేశారన్న సంగతి నాకు బాగా తెలుసు. మరి అలాంటి పార్టీకి అంత దశగా కష్టపడి సుమారు 4-5 సంవత్సరాలు అండగా ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి విషయం కూడా తెలుసుకుంటూ కార్యకర్తలు, నాయకుల్ని, అలాగే అభ్యర్థుల్ని గెలిపించుకునే ప్రయత్నంలో ఎంత చేశారని మాకు తెలుసు. ఇప్పుడు అదే దిశగా ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా సెలెక్ట్ అయ్యి ఈ బోర్డు ద్వారా ఆయన ఎంతోమందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి ఒక ఆస్తి. మరి అలాంటి పోర్ట్స్ డెవలప్మెంట్ మీద కానీ ఈరోజు మనం కొండేపులో ఉన్నామా, అమరావతిలోని మంగళగిరి కన్వెన్షన్ సెంటర్లో ఉన్నామా అనేది అర్థం కాని విధంగా కొండేపి యావత్తు ఇక్కడ తరలి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 30 సంవత్సరాల పైన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, ఆ తర్వాత 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, మంత్రిగా పనిచేసిన తర్వాత జనార్దన్ గారు కొండేపి ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత రిజర్వ్ నియోజకవర్గం అయినప్పుడు నేను పోటీ చేసిన తర్వాత కొండేపిలో జనార్దన్ గారు ఒంగోలులో పోటీ చేసిన తర్వాత సత్య గారు పార్టీకి అండగా ఉండి వరుసగా 3 పర్యాయాలు నన్ను గెలిపించినందుకు, మీ అందరి అండగా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దామచర్ల కుటుంబం నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు దామచర్ల సత్య గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా మన నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉంటూ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో పాటు ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక సీట్లు గెలిపించేందుకు కృషి చేసేందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీలో కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్తూ ఈరోజు సత్య గారికి మొదటి విడతలోనే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్గ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ విజయం కోసం ఏ విధంగా ఆహర్నిశలా కృషి చేశారో, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో అంతకన్నా మించి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యధిక తీర ప్రాంతం ఉంది, అత్యధికంగా పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మ్యారిటైమ్ బోర్డుకి అధ్యక్షులుగా ఉంటూ
జల రవాణా అదేవిధంగా పోర్టుల్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యతలు తీసుకొచ్చి ప్రభుత్వానికి మంచి తీవ్రత తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి పెట్టుబడులని ఆకర్షించడం ద్వారా మన నియోజకవర్గంలో ముద్దుబిడ్డగా ఉండి ఇవన్నీ చేసేందువరకు కొండేపి ప్రజల నేను కూడా మంచి కీర్తి పరిస్థితులు తేవాలని జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రానికి అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొంది ఆయన ఆలోచనల అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటూ పేదవాడి జీవితాలు బాగుండాలంటే వాళ్ళు బాగోగులు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ స్థాయికి నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించి ఎన్ని కష్టాలున్నా ప్రతి ఒక్కళ్ళు మా సత్య మా ఇంట్లో వాడు మావాడు అని నన్ను ఆశీర్వదించి తూర్పు నాయుడుపాలెం నుంచి మారిటైమ్ బోర్డు చైర్మన్ గా తీసుకొచ్చిన నా కొండేపి ప్రజలకు నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా. వాళ్ళు నా కష్టాల్లో కానీ నా సుఖాల్లో కానీ ఎప్పుడు నేను మీ వెంటున్నాం అని నాకు ధైర్యాన్ని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నన్ను ఒక మంచి పదవికి అలంకారం తీసుకొచ్చి నన్ను ఒక మంచి గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిన మా కొండేపి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అంటే చాలా మందికి మ్యారిటైమ్ బోర్డు కూడా కొంతమందికి తెలియదు. ఈ రోజు మ్యారిటైమ్ బోర్డు అంటే ఇది మన పోర్ట్స్ కానీ సీ పోర్ట్స్ కి సంబంధించిన శాఖ. ఇది గతంలో మనం చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రెండు పోర్టులు ఉండేవి. ఒకటి విశాఖపట్నం, రెండు కాకినాడ. స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలైనా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని తర్వాత కాకినాడ డీప్ వాటర్ పోర్టు కట్టిన, కృష్ణపట్నం పోర్టు కట్టిన, అలాగే గంగవరం పోర్టు కట్టిన. కేవలం మన ఆంధ్ర స్టేట్ బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రజల సొమ్ముతో కాకుండా పీపీపీ మోడల్లో కృష్ణపట్నం పోర్టు కానీ గంగవరం పోర్టు కానీ కట్టడం జరిగింది. అది ఒక విజన్ ఉన్న నాయకుడి యొక్క ఆలోచన. ఈరోజు ఆ పోర్టు రావడం వల్ల మన రాష్ట్రానికి చాలా ఉపాధులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చాలా వచ్చినాయి. ఈరోజు మ్యారిటైమ్ బోర్డు ఈ రూపకల్పన చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. 2004లో అనేక రాష్ట్రాలు మిగతా రాష్ట్రాలతో ఈ మ్యారిటైమ్ బోర్డుని సుదీర్ఘంగా సమీక్షించి పరిశీలించి దాని తర్వాత 2004లోనే దీనికి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేయడం జరిగింది. ఆ రోజు మన దురదృష్టకరం మన గవర్నమెంట్ పోవటం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, దాని తర్వాత 2009 నుంచి 4 నుంచి 9 దాకా దీన్ని వాళ్ళు ఎవరు పట్టించుకోకపోవటం, దాని తర్వాత రాష్ట్ర విభజన రావటం, వీటి వల్ల ఈ మ్యారిటైమ్ బోర్డు పూర్తిగా మరుగుడు పడిపోయింది. దాని తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రం మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని ఒక ప్రత్యేకమైన బిల్లు తీసుకొచ్చి ఆర్టికల్ 16 కింద తీసుకొని వచ్చి దీన్ని మళ్ళీ మ్యారిటైమ్ బోర్డు ఆ రోజు మన పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. గత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి ఈ మ్యారిటైమ్ బోర్డులో తన ఇష్టానుసారంగా ఎటువంటి అభివృద్ధి కూడా మినిమం కూడా చేయకుండా కేవలం వాళ్ళ సొంత కంపెనీలకి లాభం పొందేలాగా చేయడం కూడా చాలా బాధాకరం. మన ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం 980 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రోజు ఇంత తీర ప్రాంతం గుజరాత్ తర్వాత మనకే రావడం కూడా మన అదృష్టం. ఈ రోజు ముందుగా ఓడరేవులు కానీ పోర్టులు అంటే గుర్తొచ్చేది మన ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ. వాళ్ళ బాగోగులు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ బాగోగులు బాగుండాలంటే మనకి ఫిషింగ్ హార్బర్లు కానీ మినీ ఫిషింగ్ హార్బర్స్ కూడా మనం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రంలో ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో, ఆయన ఏ నమ్మకంతో మాకు ఈ పదవి ఇచ్చారో తప్పకుండా దీని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దీనికి పూర్తి న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత గొప్ప పదవికి ఇంతమంది మధ్య తీసుకోవడం ఈ కార్యక్రమానికి మంత్రులుగా స్వామి గారు కానీ, కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ, కొల్లూరు రవీంద్ర గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, గొట్టిపాటి రవి గారు కానీ, అలాగే మా శాఖకు సంబంధించి గౌరవ మంత్రివర్గం బీసీ జనార్దన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో కూడా దీన్ని ఇంకా పూర్తిగా ముందుకు తీసుకెళ్దామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు నా పైన నమ్మకం ఉంచిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏదైతే ఉండే నియోజకవర్గంలో యువగలంలో మీ అందరికీ ఒక మాట ఇచ్చారు, సత్య భవిష్యత్ నాది, వాడిని నాకు వదిలేయని చెప్పాడు. మీ అందరి ముందు ఆయన ఇచ్చిన మాట తప్పకుండా ఒక మంచి పదవి నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు గతంలో చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఆచితూచి నిర్ణయాలు కూడా తీసుకుంటాం, అందరినీ కలుపుకొని తప్పకుండా ఈ నిర్ణయాలన్నీ పూర్తి చేస్తామని రాబోయే రోజుల్లో సుమారుగా 14 ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇంకా 3 పోర్టులు మనకి బందర్ పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, మూలాపేట పోర్టు కానీ ఇవన్నీ ఈ 5 సంవత్సరాల్లో కూడా పూర్తి చేస్తామని సుమారు 20,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఇవి కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ఏదైతే ఒక యువగలం అనే పాదయాత్ర రాష్ట్ర నిరుద్యోగం కోసం చేశాడో యువ నాయకుడు నారా లోకేష్ గారు, తప్పకుండా ఈ పోర్టులు అభివృద్ధి చెందితే తప్పకుండా నిరుద్యోగ దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చు. చాలా రవాణా కూడా దాని పక్కనే పోర్టు పక్కన రోడ్స్ కానీ అలాగే రైల్వేస్ కూడా దానికి ప్యారలల్ గా మనం అభివృద్ధి చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి మ్యారిటైమ్ పోర్టుకి ఒక మంచి ఈ రోజు గొప్ప పదవిగా భావిస్తూ దాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు గుండేపి నియోజకవర్గ ప్రజలకు అలాగే రామచల్ల అభిమానులు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ పదవి అంతఃకరణ శుద్ధితోటి ఈ రోజు నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ